ఈ తరమే కాదు, ఎన్ని తరాలైనా మన ఉమ్మడి కుటుంబం ఇలాగే ఉమ్మడిగా కలిసిమెలిసి ఉండాలి. ఇదే నా కోరిక. సరేనమ్మా, నీకు పిల్లలు పుడతారు, వాళ్ళకి పిల్లలు పుడతారు. పెద్దవాళ్లుగా 4 అక్షింతలు మనం వేస్తాం. మనందరం సరే అనుకున్నాక ఇక ఆ పెళ్లిని ఆపేవాళ్ళెవరుంటారు? పిల్లల పెళ్లిళ్ళ గురించి ఆలోచిస్తున్నాం కానీ పిల్లల గురించి మాత్రం ఆలోచించట్లేదమ్మా. అదేంటమ్మా, ఎందుకు ఆలోచించట్లేదు? ఎక్కడ ఆలోచిస్తున్నావు అమ్మా? వాళ్ల పెళ్ళై ఇన్ని రోజులైంది, కానీ మాధవ్కి భూమికి మాత్రం శాంతి ముహూర్తం జరగలేదు. వాళ్ళిద్దరికి త్వరగా శాంతి ముహూర్తం పెట్టించకపోతే ఇక పిల్లల్ని ఎప్పుడు కంటారు, పెళ్లిళ్ళు ఎప్పుడు చేస్తారు? సరే, త్వరలోనే ఆ ముహూర్తం సంగతి ఏంటో చూద్దాం. త్వరలో ఏంటి రాఘవా? గుళ్ళో వచ్చేటప్పుడు పూజారి గారితో మాట్లాడాను. ఈ రోజే ముహూర్తం బాగుంది, శోభనానికి ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పారు. ముహూర్తం బాగుందంటే ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజే శోభనానికి ఏర్పాట్లు చేద్దాం. ఏం భూమి, సంతోషమేగా? మళ్ళీ మొదలు పెట్టారు. వీళ్ల కోసమే అన్నట్టుగా ఆ ముహూర్తాలు భలే కుదురుతాయి. ఇది చెడగొట్టడానికి మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి?